హలో పుటీస్, ఈరోజు స్పెషల్ వచ్చేసి మినపప్పు పచ్చిపప్పు ప్లస్ గారెలండి. మినపగుండ్లు పచ్చిపప్పు గారె ఎలా వేయాలంటే ముందుగా ఒక 2 గంటల పాటు వీటిని చక్కగా నానపెట్టుకోవాలండి. నేను వచ్చేసి ఎక్కువ నానపెట్టలేదు. 3 o'clockకి ఇవి నానపోసాను. 5కి మిక్సీ వేస్తున్నాను ఈవినింగ్ స్నాక్ లాగా. ఇప్పుడు వీటిని అన్నిటి వాటర్ అంతా వంపేసాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేయాలి. ఇలా వేసాం కదా, ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అనేది మనం రుచికి సరిపడినంత యాడ్ చేసాం కదా, సోడా ఉప్పు కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను నేను. ఒకసారి వీటిని కొద్దిగా ఇలా కలపండి. దీంట్లో వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదు నేను. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేయాలి, కచ్చాపచ్చగా. మరీ మెత్తగా కాదు, మరీ కచ్చాపచ్చగా కాదు, మీడియంగా గ్రైండ్ చేయాలి. ఎలా గ్రైండ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని కొద్దిగానే వాటర్ వేసుకుని ఇంకొక రౌండ్ తిప్పాలి. వాటర్ కూడా ఎన్ని వేయాలో చూపిస్తున్నాను చూడండి. కొంచెం అయితే సరిపోతుంది, ఎక్కువ లూజ్గా ఉండకూడదు. మనం ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేయాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి. దీని కొత్తిమీర, పుదీనా, కరివేపాకండి. మనం ఇది చూసారా, ఇది ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో కొద్దిగా జీలకర్ర అనేది నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ మనం కట్ చేసుకుని దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో పచ్చిమిరకాయ అనేది యాడ్ చేయట్లేదు, చిన్నపిల్లలు తింటారు కాబట్టి. ఈ ఆకుకూరలన్నీ దీంట్లో వేయాలి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. మినప్పిండి చాలా హెల్దీ అండి. ఈవినింగ్ స్నాక్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. మినప్పిండి చాలా హెల్దీ. ముందుగా 2 hours పాటు నానపెట్టిన పచ్చిపప్పు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి తింటుంటే మధ్యలో అలా తగులుతుంటే సూపర్గా ఉంటాయండి. ఆయిల్లో ఫ్రై అయితే, నానపెట్టినవి అయితే చాలా బాగుంటాయి. ఇవన్నీ కలిపే లోపల ఆయిల్ హీట్ ఎక్కటం కోసం ముందుగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది మనం పొయ్యి మీద పెట్టుకొని ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అసలు చాలా బాగుంటాయి. మనం పిండి అనేది కొంచెం బరకగా వేసుకున్నాము, ప్లస్ మనం పిండి గట్టిగా వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తే పిండి అనేది కొంచెం లూజ్గా అవుతుంది. చాలా బాగుంటాయి ఇలా పచ్చిపప్పుతో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇలా మొత్తం బాగా కలపాలి. చూసారా, ఇలానే కలుపుకోవాలి. మనకు బ్యాటర్ అనేది నేను చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఇలా పడాలన్నమాట. మనకి లూజ్గా లేదు, టైట్గా లేదు. ఇప్పుడు ఇలా చిన్న కాగితం తీసుకొని ఒకటి, నేను వచ్చేసి చట్నీస్ వేస్తారు కదండి, ఆ పేపర్ అనేది తీసుకుంటాను. ఎప్పుడైనా చిన్నగా ఉండేది కాబట్టి. ఇప్పుడు చిన్న సైజు ఉండ తీసుకోవాలి, మరి పెద్దగా అవసరం లేదు. ఇలా పెట్టి కొంచెం లైట్గా వాటర్ తడి చేసుకుంటూ అద్దాలి. ఇప్పుడు లైట్గా వాటర్ ఇలా తడి చేసుకుంటూ ఇలా రౌండ్గా వచ్చేటట్టు కొంచెం మందంగా ఒత్తుకోండి. మరీ మందం కాదు, మరీ పచ్చగా, మీడియం సైజులో ఒత్తుకొని సెంటర్లో ఇలా హోల్ పెట్టుకోండి. ఆయిల్ కాగిందో లేదో చూద్దాం. ఆయిల్ అనేది మనకు కాగింది, బాగా కాగింది. నేను పిండి వేసేటప్పుడే మీకు చూపించాను కదా, సాల్ట్, సోడా ఉప్పు ఎందుకు వేసానంటే పిండి అనేది గండ్రెక్కకుండా ఉండటం కోసం నేను అలా వేసాను అనమాట. ఒక్కసారి అలా వేసి చూడండి. ఆ పిండి కొంచెం సేపు అలా ఒక 5 minutes ఉన్నాక నేను ఉల్లిపాయలు అవన్నీ వేసాను, అందుకని ముందుగానే వేసాను అనమాట. అదే మనం వెంటనే గారె వేసుకోవాలంటే మటుకు పిండి వేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక 5 minutes అలా వదిలేసాను కాబట్టి అందుకనే నేను పిండిలోనే వేసేసాను అనమాట. బాగా కాగింది. ఇప్పుడు అది అనేది దీంట్లో టర్న్ చేద్దాం. ఇలా వాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వేసిన వెంటనే అయితే తిప్పకూడదు. ఇవి చూసారా, ఇలా ఫ్రై అయ్యాయి. ఆ ఫ్రై అయిన వాటిని తిప్పుకోవాలన్నమాట. పైకి వచ్చిన వాటిని తిప్పుకోవాలి. పైకి చూసారా ఎలా వచ్చేసాయి. ఇలా వచ్చిన వాటిని ఇలా చిన్నగా టర్న్ చేసుకోవాలి. కొన్ని అయితే పొంగుతున్నాయి కూడా. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పచ్చిపప్పు వేసి బాగుంటాయి, క్రిస్పీగా. నేను గారె కూడా ఒకటి తుంపి చూపిస్తాను. పిల్లలకి స్నాక్ లాగా వేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైంలో. ఇప్పుడు ఇది
ఈ పిండి మీకు కొంచెం ఎక్కువైందనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు మార్నింగ్ కూలింగ్ ఆరినాక కొంచెం బయట పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా వేసుకోవచ్చు. చూస్తున్నారా, మనకి ఎంతో వాయికి వచ్చేసి నేను 6 వేసాను. సెంటర్లో వేసుకోవచ్చు, మనకు తిప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉండేది కాబట్టి నేను వచ్చేసి ఇలా పెట్టాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, మన మిరపగారె అల్లం చట్నీ రెడీ. ఇప్పుడు వీటిని ఒకటి తుంచి కూడా చూపిస్తాను నేను. చూస్తున్నారా ఎంత ఫ్లఫీగా ఉందో, ఎంత స్పాంజ్ లోపల అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను.